అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. సాధారణంగా మనం ఏ పూజ చేసినా కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి లేకుండా చెయ్యం. అలాంటి ఆవు పాలు, నెయ్యి, పెరుగు కావాలంటే ఇప్పుడున్న పట్టణాల్లో దొరకడం చాలా కష్టం. అలాంటప్పుడు మనం వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి, అలాగే ఆ ఆవు పాలను ఎలా సేకరించుకోవాలి అనే విషయాలు, ఆవు పాల వల్ల కలిగే ప్రాముఖ్యతలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. గ్రీవామస్తక సందేతు తాసాం గంగా ప్రతిష్ట సర్వదేవ వయోగాన సర్వతీర్థమయాస్తద. అంటే గోవు యొక్క గొంతుకనందు, పొదుగులో, మూత్రములో గంగాదేవి ఉంది. అంతేకాదు గోవు యొక్క అన్ని అంగముల్లో కలిపి సర్వదేవతలు ఉన్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవు యొక్క మలమూత్రాలలో పెన్సిలిన్ ఉంది అని నిరూపితమైంది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పతనం అంతా ఇంతా కాదు. ప్రతి పూజకు కూడా ఆవు పాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలనే చెబుతోంది. పురోహితులు ప్రతి పూజకు ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా కావాలని, శాస్త్ర ప్రకారం ఆవు పాలు తప్ప వేరేవి సమ్మతించవు. పాల ప్యాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవు పాల కోసం వెతకడం మంచిది. గోశాలలకు విరాళం ఉన్నంతలో కొంత మన బాధ్యతగా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు, వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గో సంరక్షణశాలలో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం. ఏ ఊరినందైతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని బాధలు ఉండవు అని శాస్త్రం చెబుతోంది. విష్ణువుకు గోవులంటే ఇష్టం. అందుకే ఆవు పాలతో పూజ చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆయన ఇస్తారు. గోదాన ఫలం అంతా ఇంతా కాదు. గోదానం చేసిన వారికి సర్వదోష నివారణ, సకల సంపదలు దొరుకుతాయి. ఈ విధంగా మనం గో సంపదను కానీ, గోశాలల్ని కానీ కాపాడుకుంటే మనకు ప్రతి పూజకు కూడా అవి ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.